చూడండి, కీడు చేయవాలని అన్ని నువ్వు నోరు తెరుచుచున్నావు, నీ నాలిక కపటమును కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద, నీ సహోదరుల మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద, తల్లి కుమారుల మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నువ్వు చేసినాను, నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. ఒక్క నిమిషం అయ్యా, దేవునికి స్తోత్రాలు చెప్పండి. అమ్మా, కూర్చుండంట అక్క మీద, చెల్లి మీద, తమ్ముడి మీద, అన్న మీద, ఇంకా బంధువుల మీద, సంఘ సభ్యుల మీద ఏం మోపుతారంట? కొండేములు చెప్తారంట. కూర్చుండి నాలుగు అపవిత్రమైన మాటలు మాట్లాడతారంట. దేవునికి స్తోత్రం. నీ విచ్చలవిడిగా మాట్లాడుతున్నావు, విచ్చలవిడిగా నీ ఎట్టో వచ్చినట్లు ప్రవర్తిస్తున్నావు. అయినా సరే ఆ మంచిది కాదన్నావు, వీడు మంచోడు కాదన్నావు, ఆమె అట్లాగా అన్నావు, ఈమె ఇట్లా అన్నావు. అయినా సరే నేను చూస్తూనే ఉన్నాను, నేను కేవలం మౌనంగా ఉన్నానని నీలాంటి వాడిని అనుకుంటున్నావా అంటున్నాడు దేవుడు. నేను మౌనంగా ఉన్నాను, నిన్ను వదిలేశానని కేవలం నాలాంటి వాడే దేవుడు అని అనుకుంటున్నావేమో. ఒకరోజు వస్తుంది, నీ ఎదుటి అన్ని సంగతులు వరుసగా ఉంచుతా. ఇంకా గట్టిగా చెప్పాలని నీ తాట తీస్తా అంటున్నాడు. నేను అంటున్నాడు. హల్లెలూయా. ఈ సంగతులన్నీ వరుసగా నువ్వు కూర్చుని నీ తల్లి పుత్రుల మీద, దేవునికి స్తోత్రం, ఎచ్చలివిడిగా మాట్లాడుతున్నావు, నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నావు. సంఘ సభ్యుల మీద, అన్నదమ్ముల మీద, అక్క చెల్లి మీద నీ ఎచ్చలివిడిగా మాట్లాడుతున్నావు. కొండేములు చెప్తున్నావు. కూర్చోండి. దావీదు కూర్చొని దేవుని మహింపరిస్తే వీళ్ళ కూర్చొని ఏం చేస్తున్నారంట? ఆమె అట్లా పోయింది, వీడెట్లా పోయాడు, ఆమె అట్లానా, వీడెట్లానా, వాడు అలా సంపాదించాడు, వీడు ఎలా సంపాదించాడు. నేనేమో గిన్నెలు కూర్చొని కింద కూర్చోంటే బాగా వెళ్ళట్లేదని డబల్ కాటి మీద కూర్చొని గిన్నెలు లాగెత్తున్నాను. వాడు అంత సంపాదించుకున్నాడు. కష్టపడేవాడు సంపాదించుకుంటాడు. సట్లు లేపేసేవాడు ఏం సంపాదించుకుంటాడు. హల్లెలూయా. రోజుకో పిండి వంట కాయిస్తావు, అది తినేది లేదు, ఏడిసేది లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లేతో 10,000 ఉంటే విజయవాడ షాపింగ్కి వెళ్ళిపోతావు. బద్ధకంగా పనిచేసే పురుషుడి ఇంట్లో ఉన్నా, షాపింగ్ చేసే ఆడదింట్లో ఉన్నా లైఫ్ లాంగ్ ఇల్లు పైకి రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటది? బద్ధకంగా పనిచేసే పురుషుడి ఇంట్లో ఉన్నా, షాపింగ్ చేసే ఆడదింట్లో ఉన్నా ఆ ఇల్లు లైఫ్ లాంగ్ పైకి రాదు. దేవునికి స్తోత్రం. దేంటంటే వాడికేమో పని చేయబుద్ధి కాదు, ఈమెకేమో నేత్రాస, చూసిందల్లా కావాలి. ఈవిడికి ఎప్పుడు ఫ్లైన్గా ఉంటానికి ఒప్పుకోదు. ఒంటి మీద ఎప్పుడు కూడా నడుస్తుంటే జిగ్ 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 అనాలి. హల్లెలూయా. కానీ బైబిల్ అంటుంది, కూర్చుని నువ్వు అందరిని ఆడిపోసుకుంటున్నావు, నేను మౌనంగా ఉన్నాను అనుకుంటున్నావు. ఇవన్నీ నీ ఎదుట ఒక రోజు లెక్క అడుగుతాను, ఎదుట ఉంచుతా వరుసగా. హల్లెలూయా. దావీదేమో కూర్చునేమో దేవుని మహిమపరుస్తుంటే, ఈవిడ కూర్చుని ఏం చేస్తుందంట? ఈయన గారు కూర్చుని ఏం చేస్తున్నాడంట? తన తల్లి పుత్రుల మీద, అంటే తన కుటుంబ సభ్యుల మీద, సంఘ సభ్యుల మీద కొండేములు మాట్లాడుతున్నారంట. ఇది మన కరెక్ట్ పద్ధతి కాదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒకరోజు ఇలా నా ప్రార్థనకి వెళ్ళిపోతున్నా, ఆ మెట్ల మీద కూర్చుంది. నేను లాగడుతున్నా, అయ్యా అంది. సరే అని చెప్పి నేను మెట్ల దగ్గరికి వెళ్ళి, అమ్మ అన్న, పైకి లేపుతుందంటే లగలా. సరేలే, మనకి దేవుడి కొన్ని పాఠాలు నేర్పారు కదా అమ్మ అన్న. అదే ఎక్కడికి? పలానా వాళ్ళ ఇంటికి. అందుకే ఏమైందమ్మా? వాళ్ళు లారీల మీద లారీలు కొంటున్నారు, కానీ ఎక్కడి నుంచి వస్తుంది? చచ్చిపోయిందిలేండి, సంవత్సరం కింద ఆటోటాకు వచ్చి చచ్చిపోయింది. వీళ్ళ బతకరు, అసూయ పరులు బతకరు, బతుకుతారా? హల్లెలూయా. బైబిల్ ఏమంటుందంటే, మీరు బహుగా అభివృద్ధి పొందాలి, మీరు ఫలించటం వలన దేవుని నామానికి మహిమ.
హల్లెలూయా. అవునా కదా? మీరు ఆశీర్వదించబడండి, ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి పొందండి అని దేవుడు అంటాడు. ఈ మనుషులు కూర్చుని ఎప్పుడు కూడా ఆమె నిన్న అవును ఒక్కతే బయటికి వెళ్ళింది ఏంటి, ఎటు నుంచి వెళ్ళింది, అలా కారణం ఏంటి? కారణం ఏంటో మేమందరం వెళ్ళి అడిగి తెలుసుకొని చెప్తాం. ఎప్పుడుదా కొంచెం టెన్షన్ పడ మాకు గుండెగానే ఆగిపోద్ది. హల్లెలూయా. కూర్చుని సహోదరుల మీద ఏం చెప్తారంట? కొండెములో అది నీకు మంచి పద్ధతి, నీ కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో చూసుకో, నీ పిల్లల కోసం ఎలా ప్రార్థన చేయాలో చూసుకో, నీ భక్తిని ఎలా కాపాడాలో చూసుకో, నువ్వు పవిత్రంగా ఎలా ఉండాలో చూసుకో, దేవుని కార్యాలు రాబట్టుకో.